భరతుని పరితాపము. భరతహి బిసరేవు పితు మరణ సున్నత రామబన గౌను హేతు అపనపవు జానీజియా దకిత రహే దరిమౌను. శ్రీ రామచంద్రుని వనవాస వార్తను విని భరతుడు తండ్రి గారి మరణ విషయమునే మరచెను. దీనికంతటికి తానే కారణమని గ్రహించి కొంత తడువు మౌనం వహించి కొయ్యబారిపోయాను. బికల బిలోకి సుతహి సభుజావతి మనహు జరేపర లోను లగావతి తాత రావు నహి సోచైజోగు బెడయి సుకృత జహు కిన్హేవు భోగు జీవత సకల జనమ ఫలపాయే అంత అమరపతి సదన సిదాయే అస అనుమాని శోచ పరిహరహు సహిత సమాజ రాజపురకరహు సునిసుటి సహమేవు రాజకుమారు సాకేచత జను లాగాగారు ధీరజు దరిబరి లేహి ఉసాస పాపని సబహి బాతి కులనాశ జోపై కురుచి రహి అతితో హే జనమత కాహే న మారే మోహే పేడ కాటీతై పాలవు సీచా మీన జియాన నితి భారీ ఉలీచా. మిక్కిలి క్షోభకులోనైన కుమారుని సమాధానపరచుటకు కైకేయి ప్రయత్నించెను. దానివల్ల పుండుపై కారము జల్లినట్లు భరతునకు మిక్కిలి బాధ కలిగెను. కైకేయి పలికెను, నాయనా, మీ నాయనగారికై దుఃఖింపకము. ఆయన పుణ్యమును యశమును సంపాదించుకొనినాడు, విశేష సుఖములను అనుభవించినాడు. జీవిత కాలమున తన జన్మను సార్థకమునర్చుకుని కడకు స్వర్గలోకమునకు చేరినాడు. బాగుగా ఆలోచించి విచారమును మాని రాజ్యపాలనము చేపట్టుము. ఈ మాటలు చెవిని పడినంతనే భరతుడు తీవ్రమైన గాయముపై నిప్పు కణికలు పడినట్లు ఉలిక్కిపడిను. ధైర్యమును వహించి పెద్దగా నిట్టూర్పులు విడిచి ఇట్లనెను, దుర్మార్గురాలా, నీవు మన వంశమును అన్ని విధములుగా సర్వనాశనము చేసితివి. నీకు ఇంత దురాశ ఉన్నచో నన్ను పుట్టినప్పుడే ఏల చంపలేదు. నీవు చెట్టును కొట్టి దాని ఆకులను తడిపితివి. చేపలను బతికించుటకై చెరువులో నీటిని తీసివేసితివి. హంసబంసు దశరథు జనకు రామ లఖనసే బాయి జననీతు జననీ బయి విదిశన కచ్చున బసాయి. విధాత ఒకవైపున నాకు సూర్యవంశమున జన్మను, దశరథుని వంటి తండ్రిని, రామ లక్ష్మణుల వంటి సోదరులను ప్రసాదించినాడు. కానీ మరొక వైపున నీ వంటి దుర్మార్గురాల్ని తల్లిగా చేసినాడు. విధికెదురీదుట నిష్ప్రయోజనము. జబతై కుమతి కుమత జియ్యటయేవు కండ కండ హోయి హృదవు నగయేవు బరమాగతమన బయినహి పిరా గరిన జీహ మోహ పరేవు నకీరా భూప ప్రతీతి తోరీకి బిగేన్హే మరణ కాల బిధి మతి హరేలేన్హే బిధిహూన నారీ హృదయ గతి జాని సకల కపట ఆగ అవగుణ కాని సరళ సుశీల ధర్మరథరావు సోకిమి జానే తీయ సుబావు అసకో జీవ జంతు జగమాహి జేహి రఘునాథ ప్రాణప్రియ నాహి బే అతి అహిత రాము తేవు తోహి కోతు అహసి సత్య కహు మోహి జో హసి సో హసి ముహా మసిలాయి అక్కి ఓట ఉటి బయట హీ జాయి. ఓ దుర్మతి, నీ మనస్సున ఈ దురాలోచన రాగానే నీ హృదయము ఏల ముక్కలు ముక్కలు కాలేదు. వరములు అడిగినప్పుడు నీ అంతరాత్మ బాధపడలేదా? నీ నాలుక ఎండిపోలేదా? నీ నోటిలో పురుగులు పడలేదా? మహారాజు నీ మీద ఎట్లు విశ్వాసమును ఉంచెను? బహుశా మరణకాలమున విధాత ఆయన బుద్ధిని అపహరించి ఉండవచ్చును. స్త్రీ హృదయమును బ్రహ్మ కూడా తెలుసుకొనజాలడు. అది పాపములకును కపటములకును దుర్మార్గములకును కూడలి. రాజుగారి వట్టి అమాయకుడు, సుశీలుడు, ధర్మపరాయణుడు. ఆయనకు స్త్రీ స్వభావము ఎట్లు తెలియను? ఈ ప్రపంచములో శ్రీ రామచంద్రుని ప్రాణ సమానముగా ప్రేమించని ప్రాణులను చూపుము. అట్టి శ్రీరాముడు నీకు శత్రువాయన. ఇంతకు నీవెవరు చెప్పుము. నీవు ఎవరైనాను సరే ముఖమునకు మసిపూసుకొనుము. నీ ముఖమునే నాకు చూపక నా ఎదుట నుండి తొలగిపోము. రామ విరోధి హృదయతే ప్రకట కీన్హ విధిమోహి మో సమాన కోపాతకి బాధి కహో గచ్చుతోహి. శ్రీరాముని ఎడ వైరభావం కలిగి ఉన్న నీ వంటి స్త్రీ కడుపున విధాత నన్ను పుట్టించినాడు. నా వంటి మహాపాపి ఎవడునూ ఉండడు. నీకు ఏమి చెప్పినను వ్యర్థమే.
సుని శత్రుఘ్న మాతు కుటిలాయే జరహి గాతరిస కచన బసాయే దేహి అవసర కుబరి తహాయే బసన భూషణ వివిధ బనాయే లకిరిస బరేవు లఖన లగుబాయే భరత ఆనల ఘృత ఆహుతి పాయే ఒమగి లాత తకి కోవర మార పరిమోహ బరి మహి కరత పుకార కోవర టూటేవు ఓట కపారు దళిత దశన ముఖ రుధిర ప్రచారు ఆహ దయ్య మై కాహ నసావా కరత నీక ఫలు అనఈస పావా సుని రిపుహన లఖినక సికకోటి లగే గసీటన దరిదరి జేఠి భరత దయానిధి దీన్హ చడాయి కౌసల్యాపహి గే దౌబాయి కైకై కుటిలతమునకు శత్రుఘ్నుడు కూడా కోపముతో మండిపడెను, కాని ఏమీ చేయలేకపోయాను. అదే సమయమున మందర విలువైన వివిధ వస్త్రములను ఆభరణములను ధరించి వచ్చెను. ఆమె రాక శత్రుఘ్నునకు అగ్నిలో ఆజ్యము పోసినట్లాయను. వెంటనే కోపోద్రిక్తుడై వేగముగా ఆమె గూనిపై కాలితో తన్నెను. ఆమె ముఖము నేలకు కొట్టుకుని పడిపోయెను. గూని బద్దలయ్యెను. తల పగిలెను. పండ్లూడెను. నోటి నుండి రక్తము కారుచుండెను. అయ్యో దేవుడా, నేనేమి చేసి తిని? నేను చేసిన సేవలకు ఇది ప్రతిఫలమా అనుచు కేకలు పెట్టెను. అది విని అతడు నఖశిఖ పర్యంతము దుష్టురాలైన ఆమె కొప్పును పట్టుకుని ఈడ్చెను. దయాళువైన భరతుడు ఆమెను విడిపించెను. ఆ సోదరులిద్దరును కౌసల్యా మందిరమునకు ఎగిరి. ఓం స్వస్తి.